నమస్తే, నా పేరు నాగరాజు. నేను మన గ్రోమర్ సెంటర్ తరఫున వచ్చాను, గిరిబాయ్ తరఫున వచ్చాను. నేను ఏరియా మార్కెటింగ్ మేనేజర్ అండి. ఈరోజు మనం తొగర్రాయికి సంబంధించిన అశోక్ గారి పొలంలో ఉండడం జరిగింది. వారి యొక్క మొక్కజొన్న చేనులో మనం ఉండడం జరిగింది. సో వారు ఏమేమి వాడిళ్ళు, ఎట్లా వాడిళ్ళు అనే దాన్ని కొంచెం తెలుసుకొని అది వాడడానికి ఏమైనా తేడా ఉన్నదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. సార్ మీరు ఎన్ని ఎకరాలు మొక్కజొన్న పెట్టారు? 4 ఎకరాలు పెట్టినాం సార్. 4 ఎకరాలు మొక్కజొన్న పెట్టినాం. దుక్కిలో ఒకసారి వేసినాం సార్. ఎన్ని బస్తాలు వేసిండ్రు? ఒక బస్తా వేసినాం సార్. ఎకరానికి ఒక బస్తా. మళ్ళీ తర్వాత ఈ 3 సైజు దాటిన తర్వాతే మళ్ళీ ఒక బస్తా వేసిన సార్. ఎప్పటికీ గత 20 సంవత్సరాల నుండి మొక్కజొన్న వేస్తున్నాం. అప్పుడు వెల్ట్ వచ్చేది. మన గిరిబాయ్ మన గ్రోమర్ సెంటర్ వేయినాం సార్. పోతే ఇట్లా మన ఇది మెగా పవర్ వాడండి అని చెప్పిళ్ళు. సరే 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మెగా పవర్ వాడుతున్నాం సార్. ఈ కర్ర ఎప్పటికీ పచ్చదనం ఉంటుంది, కంకి సైజు కూడా బాగా వస్తుంది సార్. వెల్ట్ కూడా తక్కువ వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు ఒక 25 గుంటల మొక్కజొన్న ఇరిసినాం సార్. 23 క్వింటాన్ల దిగుబడి వచ్చింది సార్. 25 గుంటలకు 23 23 క్వింటాన్ల దిగుబడి వచ్చింది సార్. మంచిగా వచ్చింది సార్. ఈ విల్ట్ రోగం రావటం, విల్ట్ రోగం తక్కువ వచ్చింది సార్. ఏం లేదు సరే. ఇప్పుడు మనం గమనించుకున్నట్టు ఉంటే మనం ఇది సైజు చూసుకున్నట్టు ఉంటే మనం మొక్కజొన్న సైజు ఇది. అదేవిధంగా ఈ కర్రను చూసుకున్నట్టు ఉంటే చూడండి ఎంత దొడ్డుగా ఉందో. కర్ర కూడా చాలా లావుగా ఉండడం జరిగింది. ఇది మనం మా మెగా పవర్ వేయటం వలన మనకు సేంద్రియ కర్బనంతో పాటు ట్రైకోడర్మా విరిడి మరియు ఐజోస్పెరమ్ బ్యాక్టీరియా ఉండటం వలన మన మొక్కలో ఉన్న అన్ని రకాల పోషకాలను తీసుకొని బలంగా దృఢంగా ఉండడం జరిగింది, మనం గమనించడం జరిగింది. సో ఇదే రకంగా వేసుకున్నట్టు ఉంటే దీంట్లో విల్ట్ రోగాన్ని కూడా రాకుండా ఇది అరికట్టడం గమనించడం జరిగింది. సో రైతులందరూ కూడా ఇది మెగా పవర్ అనే దాన్ని మీరు తప్పకుండా వాడాలని మేము కోరుకుంటున్నాం. మీరు కూడా చెప్పండి సార్. అందరూ మెగా పవర్ వాడండి, మంచి దిగుబడి వస్తుంది సార్. ఓకే, ధన్యవాదాలు సార్.